హాయ్ అండి, ఇవాళ స్వామివారి ప్రసాదం పులిహోర. దానికి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ శనక్కాయ, చూసారా స్వామివారి ప్రసాదం కలుపుతుంటే ఎంత కమ్మని వాసన వస్తుందో. అంతేనండి, మనం భక్తితో చేస్తే ఏదైనా సరే చక్కగా ఉంటుంది. అందుకే దేవుడికి చేసే ప్రసాదం కమ్మగా ఉంటుంది అంటారు. కొంచెం నేను కొలతలతో చేయట్లేదండి, ఎందుకంటే స్వామివారి ప్రసాదం ఇది నేను అలవాటు కాబట్టి చూసి వేసుకుంటున్నాను. స్వామివారి ప్రసాదం చూపించడం కోసమే నేను మీకు చేసి చూపిస్తున్నాను. కాకపోతే తిరగమాత ఎప్పుడైనా సిమ్లో పెట్టి వేయించుకోండి, అప్పుడు చక్కగా వేగుతాయి, కమ్మని వాసన వస్తుంది. చూసారా, రామ 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 నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరవేసి ప్రతిదిన గానం నీవేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూటలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ రామ. పులిహోరకి తిరుగుమాత సిద్ధమైపోయింది. మీకు మంచి కలర్ రావాలి అంటే చక్కగా తిరగమాతలోనే పసుపు మట్టుకు వేసుకోండి. అప్పుడు అన్నానికి శుభ్రంగా పసుపు పడుతుంది. విడిగా అన్నం మీద వేసి కలిపితే ఆ రంగు రాదు. వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చింతపండు గుజ్జు విడిగా అయిపోయిందండి. చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. నిమ్మకాయ అంతా బెల్లం వేసుకోండి, లేదా ఒక స్పూన్ పంచదార కానీ, ఆప్షనల్. మీకు నాకైతే ఐడియా ఉంటుంది, మీకు పూర్తిగా చింతపండు గుజ్జు ఉడికిందా లేదా అన్నంలో మొత్తం కలిపేసుకున్నాం.